भैया भैया तुम्हारे सब एक बार सर keep stomach acid levels not increase the acidity. Change. Okay. ఇక్కడ ఎస్పీ గారు సీనియర్ ఆఫీసర్స్ ఒక ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇనాగ్రేషన్ తర్వాత ఒక
alkaline వాటర్ ప్లాంట్, తర్వాత ఒక పెట్రోల్ పంప్కి ఫౌండేషన్ స్టోన్. ఇది 3 ప్రోగ్రామ్స్ పెట్టాము. తర్వాత ఈరోజు రివ్యూ వనపర్తి డిస్ట్రిక్ట్ రివ్యూ కోసం కూడా వచ్చాము. సో ప్రోగ్రామ్ చాలా బాగా అయింది. ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇనాగరేషన్ అయింది. తర్వాత పెట్రోల్ పంప్ ఇది కూడా మన ఫౌండేషన్ స్టోన్ పెట్టాము. ఆల్కలైన్ వాటర్ కూడా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు కొంచెం తర్వాత ఇది రివ్యూ కూడా పెట్టాము వనపర్తి డిస్ట్రిక్ట్కి. సో చాలా మంచిగా కనిపించింది ప్రోగ్రామ్. ఏఆర్ హెడ్ క్వార్టర్ చాలా మంచిగా వచ్చింది. అండ్ గద్వాల్ కూడా ఫోర్నూన్లో విజిట్ చేసాము. అక్కడ కూడా ఒక అవుట్ పోస్ట్, జురాలా ప్రాజెక్ట్ దగ్గర అవుట్ పోస్ట్ ఫౌండేషన్ స్టోన్, తర్వాత ధారూర్ పోలీస్ స్టేషన్కి కూడా ఫౌండేషన్ స్టోన్ లే చేయటం జరిగింది. తర్వాత గద్వాల్ డిస్ట్రిక్ట్కి రివ్యూ కూడా, క్రైమ్ రివ్యూది కూడా రివ్యూ జరిగింది. థ్యాంక్ యూ. అట్లా కాదు, మన గవర్నమెంట్లో మీరు చూస్తే కొత్త ఇది చట్టాలు కూడా వచ్చాయి. దాంట్లో క్లియర్గా ఏమేమి ఆఫెన్సెస్ ఉన్నాయి క్లియర్గా చెప్పటం జరిగింది. ఆఫెన్సెస్ కూడా దానికి పనిష్మెంట్ ఎంత ఉంది దానికి కూడా చెప్పటం జరిగింది. చట్టాలు చూస్తే పాస్కో కానీ తర్వాత న్యూ క్రిమినల్ లాస్ చూస్తే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. పోలీస్ కూడా మీరు లాస్ట్ టైం నుంచి చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్లో, ఎస్పెషలీ 1 ఇయర్లో మేము చాలా గట్టిగా కేసు కోర్టులో పంపిస్తున్నాము. తర్వాత ఫాస్ట్ ట్రాక్లో కూడా పెడుతున్నాము. మీరు చాలామంది చూశారు పేపర్లో కూడా 20 ఇయర్స్, 10 ఇయర్స్, 25 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇది పనిష్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ పెట్టి తర్వాత మంచి కన్విక్షన్ కూడా వస్తున్నారు. సో పబ్లిక్ కూడా దానికి అవగాహన ఉండాలి. దట్ మీరు చూస్తే మ్యాక్సిమం 98% ఇన్సిడెంట్స్లో అక్యూజ్ తర్వాత విక్టిమ్ పేరు వారికి వారికి తెలుసు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం లేట్ రిపోర్టింగ్ కావచ్చు, కొన్ని రెజిస్టెన్స్ కూడా కావచ్చు, కొన్ని రిలేషన్స్లో కూడా కావచ్చు. మీరు చూశారు ఫాదర్ డాటర్ రిలేషన్, తర్వాత అట్లా దీని రిలేషన్ కూడా చాలా కేసెస్ జరుగుతున్నాయి. దాంట్లో సొసైటీలో కూడా అవగాహన రావాలి. తర్వాత ఎట్లాంటి క్రైమ్ చేస్తే తప్పకుండా పనిష్మెంట్ వస్తుంది. ఇది మాది కూడా ఇది ఎఫర్ట్స్. అట్లాంటి కేసుల్లో తప్పకుండా పనిష్మెంట్ రావాలి, తర్వాత ఎక్కువ పనిష్మెంట్ రావాలి. సో దట్ సొసైటీకి కూడా కొంచెం భయం ఉంటుంది, తర్వాత వారికి అర్థమవుతుంది మన చట్ట వ్యతిరేకంగా చేస్తే తప్పకుండా పనిష్మెంట్ వస్తుంది. ఏదైతే మత్తు పదార్థాలు తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో, వేరే స్టేట్స్లో అట్లాంటి లేదు. ఒక చీఫ్ ఐజీ లెవెల్, ఏడీజీ లెవెల్, డీజీ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. దాని కింద ఎస్పీలు ఉంటారు, ఏఎస్పీలు ఉంటారు. సెపరేట్ ఉంటుంది, 300-400 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటుంది. సెపరేట్ వారికి వెహికల్స్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. సో అట్లాంటి ఇక్కడ పెట్టలేదు. మీరు చూస్తే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అవైలబిలిటీ ఆఫ్ నార్కోటిక్స్ చాలా తగ్గిపోయినాయి. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పేసిన అవసరం కూడా లేదు. ఎస్పెషలీ గాంజా కానీ వేరే పదార్థాలు కూడా ఇరెడికేట్ అయిపోయింది. స్టిల్ చిన్న క్వాంటిటీ కనపడుతున్నాయి. మా ప్రయత్నం ఉంది జీరో టాలరెన్స్ ఫర్ నార్కోటిక్స్. ఇది మీకు తెలుసు, గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ జీరో టాలరెన్స్ ఫర్ నార్కోటిక్స్. మేము ఆల్ పోస్ట్ ఫిలప్ కూడా చేస్తున్నాము. తర్వాత బడ్జెట్ కూడా సర్కార్ ఇస్తుంది. అండ్ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 5,000 పీపుల్కి మన అరెస్ట్ చూపించాము, 100 కేసెస్ కూడా పెట్టాము. సో మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇది పదార్థాలు బయట నుంచి వస్తున్నాయి, మా స్టేట్ నుంచి ఒరిజిన్ లేదు, బయట నుంచి ఒరిజిన్ ఉంది. అండ్ రీసెంట్గా బయట స్టేట్స్ కూడా చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రొడక్షన్ ఉంటే ప్రొడక్షన్ కూడా ఆపిస్తున్నారు. వారికి వేరే స్కీమ్స్ పెట్టి వారికి సమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్ దట్ అట్లా చేస్తున్నారు. దాంతో కూడా ఆల్మోస్ట్ 70-80% గాంజా రావటం తగ్గింది. వేరే స్టేట్స్ ఇంకా పక్కా స్టేట్స్లో కూడా కొన్ని చేస్తున్నారు. వారితో కూడా మేము కోఆర్డినేట్